ఇక్కడ లేడు అని చెప్పడం సాధ్యం కాదు. విష్ణు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదగి చూచిన అందందే కలడు. నువ్వు నిజంగా ఒక రూపంతో చూడాలనుకుంటున్నావా? అంతటా ఉన్నవాడిని చూడలేను, నాకు రూపంతో కావాలని భక్తితో ప్రార్థన చేయి. నీ కంటికి కనపడడానికి వీలుగా ఒక రూపంతో వస్తాడు. వచ్చాడు నాన్నగారు ఇంతకుముందు. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటాడు కరుణశ్రీ గారు. ఎన్ని అవతారాలుగా రాలేదు. నన్ను నమ్మండి, అంతటా ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని లేదు. కొడుకుది అంత భక్తి, అంత జ్ఞానం, వ్యాపకత్వాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు, అది ఆయన ధైర్యం. ఎక్కడా లేడు, ఇది హిరణ్యకశిపుడి వాదన. హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప సత్తరుడై ఎందును లేడు లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఎక్కడా లేడు లేడు అని తండ్రి అంటున్నాడు, అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు కొడుకు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు భక్తుడి యొక్క మాట నిలబెట్టాలి. అంతటా ఉన్నవాడు హిరణ్యకశిపుడు ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రాకపోతే ప్రహ్లాదుడి మాట పోతుంది. ఎలా ఉన్నవాడు అట్లాగే వస్తే గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు పిలిచాడని అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభి అయి వచ్చినట్టుగా శంఖచక్రాలు పట్టుకుని వచ్చేస్తే బ్రహ్మగారు ఇచ్చిన మాట పోతుంది. బ్రహ్మగారు మాట ఇచ్చేశాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబుగుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగం వ్యాణాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటే తదాస్తు అన్నాడు. కాబట్టి అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. రెండింటికి సరిపోయేట్టుగా వచ్చాడు. అందుకే పైకి రౌద్రం,